ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మారే సర్కారు పుణ్యమా అని ప్రజల జీవితాల్లో మార్పు ఎలా ఉన్నా అప్పుల విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ పీకలోతు అప్పుల్లో కూరుకుపోతోంది. గణాంకాలు గమనిస్తే గత 58 ఏళ్ల పాటు అందరు ముఖ్యమంత్రులు కలిపి 2019 వరకు చేసిన అప్పుపై 2019 నాటికి కడుతున్న అప్పు మీద వడ్డీ ఏడాదికి అక్షరాల 14,155 కోట్లు కాగా 2020 నాటికి అంటే జగన్ రెడ్డి పాలించిన 5 ఏళ్ల కాలానికి అప్పు మీద కట్టాల్సిన వడ్డీ ఏడాదికి 24,944 కోట్లయింది. అంటే దాదాపుగా 11,000 కోట్ల ఎక్కువ వడ్డీ. 5 ఏళ్ల కాలానికి కేవలం అప్పు మీద కట్టాల్సిన వడ్డీనే. అదేంటే చంద్రబాబు కూడా భారీగా అప్పులు చేశాడు కదా అంటే చేశాడు, చేయలేదని ఎవరన్నా అది అమాయకత్వమే అవుతుంది. కాకపోతే చంద్రబాబు హయాంలో జరిగిన పనులు, మొదలైన నిర్మాణాలు, వేసిన రోడ్లు, అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, మౌలిక సదుపాయాల రూపకల్పనతో తెచ్చిన అప్పుని చంద్రబాబు కాస్త బాధ్యతగానే ఖర్చు పెట్టాడు 2014 హయాంలో. అదీ కాక సంపద సృష్టికి ఆయన పెద్దపీట వేశాడు. మరోపక్క అప్పటికే 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రంలో అన్ని విధాలుగా చంద్రబాబు సుపరిపాలనే అందించాడు అని ఒప్పుకోక తప్పదు. ఇక 2019 జగన్ హయాం వచ్చేసరికి ఆ 5 ఏళ్లలో ఒక్క రోడ్డు పడలేదు, మౌలిక సదుపాయాల రూపకల్పన జరగలేదు, అమరావతి నిర్మాణం అడుగు కదల్లేదు, 70% పైగా పూర్తయిన పోలవరం కనీసం 1% కూడా ముందుకు సాగలేదు. కానీ అప్పు మాత్రం భారీగా పెరిగిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఆర్థిక విధ్వంసం సృష్టించాడు అని చెప్పొచ్చు. తెచ్చిన ప్రతి రూపాయిని బాధ్యత మరిచి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి సొంత లాభం చూసుకుంటూ అవినీతిని పెంచి పోషిస్తూ గడిపేశాడు జగన్ అని చెప్పక తప్పదు. మరి రాష్ట్రంలో కొలువు తీరిన సర్కార్ అప్పు చేసి పాలన చేయడం సర్వసాధారణమే. కానీ జగన్ మాదిరిగా బాధ్యత మరిచి విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మాత్రం దుర్మార్గం అనడంలో తప్పు లేదు అనేది ప్రజల వాదన.